అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 26వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము నిలిచి ఉండుడి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనమునందు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తండ్రికిని తనకును దేవునికి బిడ్డలై ఉన్న మనకును గల సంబంధమును గూర్చి యేసుక్రీస్తు మిగుల లోతుగా యోహాను సువార్త 15వ అధ్యాయం నందు వివరించి చూపించుచున్నాడు. తండ్రి ద్రాక్ష తోట యొక్క యజమాని, యేసు నిజమైన ద్రాక్షావల్లి, మనము ద్రాక్షావల్లిలో ఉన్న తీగలం. మనము ఎంతకెంతకు ద్రాక్షావల్లితో ఏకమై నిలిచి ఉందుమో అంతకంతకు ద్రాక్షావల్లి యొక్క సారము యొక్క సత్తువును స్వభావమును మనలోనికి వచ్చును. అంత మాత్రమే కాదు, అప్పుడు ఫలమిచ్చువారుగాను ఉందుము. ప్రభు యొక్క నామము మన ద్వారా మహిమపరచబడును. అది ఎంతటి ఆశీర్వాదకరమైన జీవితము! అదే సమయం నందు మనము ఒక విషయమును మర్చిపోకూడదు. చెట్టు లేకుండా తీగల వలన ఎన్నడూను ఫలించి జీవించలేదు. ప్రభు ఆశీర్వదించుచున్నప్పుడు కొందరు ఆత్మీయ వరములను, కృపగల తలాంతులను ఇచ్చుచున్నప్పుడు మరికొందరు గర్వించి ప్రభువును విడిచి వెళ్ళిపోయిరి. తమంతట తాముగా సొంత ఆలోచనలతో పరిచర్ను చేయుదురు. కొంతకాలము తర్వాత చూచినట్లయితే వారు పాపమునందు పడి దుర్మార్గంలోనికి వెళ్ళిపోవటను చూడగలం. ఒకసారి బిల్లీ గ్రహాము అను ఆయనను ఒక విలేకరి మిగుల పొగడి మాట్లాడుచు, మీరు ఈ శతాబ్దమునందు గొప్ప సువార్థికులు, మీ వలె కోట్ల సంఖ్యలో గల అనేక ఆత్మలను క్రీస్తుని వద్దకు నడిపించిన వారు ఈ శతాబ్దం నందు ఒక్కరూ లేరు అని చెప్పాను. అందుకు తన్ను తాను తగ్గించుకొని బిల్లీ గ్రహాము గారు చెప్పిన మాట, దేవుని యొక్క కృపచేత నిలబడుచున్నాను. క్రీస్తును మోయుచున్న గాడిదను నేను, కావున గాడిదకు గొప్ప చెయ్యక నాలో ఉన్న క్రీస్తును మహిమపరచుడి అని చెప్పాను. వేడుకైన కథ ఒకటి కలదు. నేను చెట్టుతో ఎందుకని కలిసి జీవించవలను అని ఒక ఆకు ఒంటరిగా వేరుపడి వచ్చాను. అదే విధముగా మనము కొండతో ఎందుకని ఏకమై జీవించవలను అని ఒక మట్టిగడ్డ కూడాను వేరుపడి వచ్చింది. ఆకును మట్టిగడ్డయు స్నేహితులాయను. మనమిద్దరమును ఎల్లప్పుడూ కలిసి జట్టుగా ఉందుము అని నిబంధన చేసుకొనేను. జరిగిందేమిటంటే, ఒక దినమున తుఫాను గాలియు వర్షమును వచ్చాను. ఆకు మట్టిగడ్డ అడుగునకు వెళ్ళి ఆశ్రయము పొందాను. వర్షం వలన మట్టిగడ్డ కరిగిపోగా ఆకు కూడా గాలికి కొట్టుకుని ఎగిరిపోబడెను. ఏ ఒక్క మనుష్యుడును తన స్థితిలో నుండి క్రిందకు పడిపోవుచున్నాడో, క్రీస్తును విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోవుచున్నాడో అతని యొక్క స్థితి ఇదియే. మన యొక్క ఔన్నత్యం ఏమిటి? మన యొక్క ప్రత్యేకత ఏమిటి? మనము క్రీస్తుతో కూడా ఏకమై ఉన్నాము. క్రీస్తు మన యందు నివాసము చేయుచున్నాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. తీగల వలన చెట్టునకు గొప్పతనము లేదు. అయితే చెట్టునందు తీగ నిలిచి ఉంటేనే గాని ఆ తీగకు గొప్పతనం. అందుచేత ఎల్లప్పుడూ అన్నిటి యందును దేవుని మహిమపరచి ఆయన యందు ఆనుకొని ఉండుడి. ప్రభువు మిమ్ములను అనేకులకు ఆశీర్వాదకరముగా ఆజ్ఞాపించును. నేటి ధ్యానమునకై మీ యందు నా సంతోషము ఉండవలెను అనియు, మీ సంతోషము పరిపూర్ణము కావలను అనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము నిర్గమకాండము 14 మరియు 15 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 17వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను ఈ పునరుద్ధానపు దినమునందు ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.